హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని బటర్ని వేసేసుకొని మొత్తము మెల్ట్ అయ్యేలా కరిగించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని పావు స్పూన్ వరకు కారము, పావు స్పూన్ వరకు సాల్టు, హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాజీని రెడీ చేసుకున్నాం కదా, బాజీని అంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కసూరి మెంతిని ఒక స్పూన్ వరకు చేతితో నలిపి వేసేసుకోవాలి. కొత్తిమీరను కట్ చేసి వేసేసుకోవాలి. పావు బాజీలను తీసుకొని అడ్డంగా కట్ చేసుకోవాలి. 2 ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని బటర్ని వేసేసుకొని బటర్ అంతా కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పావు బాజీలను వేసేసుకొని 2 సైడ్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పావు బాజీలో బటర్ని వేసేసుకోవాలి. హాఫ్ ముక్క వరకు నిమ్మరసాన్ని పిండేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పావు బాజీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.